ఇప్పుడు పర్యాటకానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రకృతిలో పరవశించడానికి అంతా ఎంతో ఇష్టపడుతున్నారు. అందుకే ఎన్నో ప్రకృతి సౌరభాలున్న విశాఖకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. ఇప్పుడు విశాఖలో లగ్జరీ క్రూయిజ్ టూరిజం అందుబాటులోకి వచ్చింది. ఆ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. టైటానిక్ షిప్ని తలపించేలా ఉన్న ఈ నౌక పేరు ఎంవి ఎంప్రెస్. విశాఖకు వచ్చిన తొలి విహార నౌక ఇది. విశాఖపట్నం పోర్టులో 100 కోట్లతో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించారు. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత లగ్జరీ క్రూయిజ్ షిప్పుల రాకకు తొలి అడుగు పడింది. సముద్ర ప్రయాణాలను ఇష్టపడే వారికి, విలాసవంతమైన అనుభూతిని కోరుకునే వారికి వైజాగ్ నుంచి సరికొత్త లగ్జరీ క్రూయిజ్ టూరిజం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎంవి ఎంప్రెస్ నౌక ఇటీవల విశాఖ తీరానికి చేరుకోవడంతో పర్యాటకుల సందడి నెలకొంది. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 3 సార్లు విశాఖ వచ్చిన కార్డేలియా క్రూయిజ్ ఎంవి ఎంప్రెస్ సేవలు మొదలు అయ్యాయి. విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నైకి సర్వీసు నడుపుతున్నారు. ఈ నెల రోజుల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంటే జూన్ 24, జూలై 1, 8, 15 తేదీల్లో క్రూయిజ్ సర్వీసులు నడుపుతారని వైజాగ్ పోర్ట్ అధికారులు తెలిపారు. అలాగే వచ్చే ఏడాదిలోనూ ఇదే సమయంలో క్రూయిజ్ నడిపేందుకు అనుమతులు కార్డేలియా క్రూయిజ్ ఎంవి ఎంప్రెస్ యాజమాన్యం అనుమతులు తీసుకుంది. ఎంవి ఎంప్రెస్ నౌకలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 11 అంతస్తుల క్రూయిజ్ షిప్లు, ఫుడ్ కోర్ట్లు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్లు, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్ షోలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో కార్డేలియా ది ఎంప్రెస్ 796 క్యాబిన్స్, 1950 ప్యాసింజర్స్ పడతారు. అలాగే 650 క్రూజ్, 2500 మంది పంపించేది దాంట్లో ఉండేది. అలాగే మనకి క్యాబిన్స్ ఏంటంటే మనకి 400 ఇన్సైడ్ స్టేట్ అంటాం, 300 విండోస్ ఉంటాయి, 63 బాల్కనీ క్లాస్ మినీ స్వీట్స్ అంటాం, 5 స్వీట్స్, ఒక చైర్ మిడ్ స్వీట్. అలాగే మనకి థియేటర్ అంటే మార్కీ థియేటర్ అని 950 మంది పట్టే ఒక యాంఫీ థియేటర్ అండి. అలాగే ఎంటర్టైన్మెంట్, క్యాసినోస్, మనకి 3 మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్, ఒక స్పెషల్ డైనింగ్ రెస్టారెంట్ చాప్ స్టిక్స్ అని, అలాగే రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఇస్ ది క్యాసినో అండి. ఎక్కడో మన శ్రీలంక, ఎక్కడో థాయిలాండ్, లేకపోతే ఎక్కడో కంబోడియా, ఎక్కడో శ్రీలంక, ఎక్కడో సింగపూర్ వెళ్ళకుండా इकड़े वी हैव द कैसिनो अंडर. मेरा ये फर्स्ट टाइम था. मैंने सोचा नहीं था कि इतना अच्छा एक्सपीरियंस आएगा, बट आई लिटरली लव्ड इट एंड कोशिश करूँगी कि नेक्स्ट टाइम मैं फिर से आऊँ. सारी फैसिलिटीज़ बहुत ज़्यादा बेस्ट थी और जो भी सर्विस वगैरह थी वो भी बेस्ट थी. खाना भी बहुत अच्छा था, साथ ही एक्सपीरियंस बहुत अच्छा था. तो ట్రై కरूंगी कि నెక్స్ట్ టైం भी आऊं. థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నం అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు వైజాగ్ అందాలను ఆస్వాదించేందుకు తరలి వస్తుంటారు. అందాలతో అలరారే విశాఖకు లగ్జరీ క్రూయిజ్ టూరిజం మరింత ఆకర్షణగా మారింది. ఈ క్రూయిజ్ షిప్లో కేవలం ప్రయాణం చేయటమే కాదు, అక్కడ దిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖ నగరంలో విహారం చేసే అవకాశము కల్పించారు. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన గదులు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నోరూరించే వంటకాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయాణం పర్యాటకులకు సరికొత్త, మరవలేని అనుభూతిని అందిస్తోంది. అంటే ట్యాగ్ ఇచ్చి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట. తర్వాత ఫుడ్ నైట్ మళ్ళీ ఫుడ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ క్యాసినో, గేమ్స్, స్విమ్మింగ్ పూల్ మొత్తం అన్నీ ఉంటాయి. బాగుంటాయి. అవి ఉంటాయి. అంతేగాని కొంతమంది తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే ఫుల్ డ్రింక్స్, ఆల్కహాల్, టోటల్ అన్నీ ఉన్నాయి. నార్మల్ అయితే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ. గేమ్స్ 24 అవర్స్, అంటే 2 days 2 nights లెక్క 48 hours. మొత్తంగా ఈ లగ్జరీ క్రూయిజ్ షిప్ను సముద్రంపై తేలియాడే 7 నక్షత్రాల హోటల్గా అభివర్ణిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ టైం వెళ్ళాను. సో చాలా హ్యాపీ వెళ్ళాను. గ్రూప్ వెళ్ళాము మేము, మొత్తం 16 members. సో విల్ వెరీ ఎంజాయ్. సో నైస్. చెన్నైలో ఎక్కారు కదా? చెన్నైలో ఎక్కాం. ఓవరాల్గా చాలా బాగుంది. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఏమైనా లోటుపాటు? ఏం లేవు, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఫుడ్ అండ్ ఆల్కహాల్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. 2 nights బాగా ఎంజాయ్ చేసాము. టోటల్ ఎంతమంది? 16 members. రాబోయే రోజుల్లో వైజాగ్ టూరిజం గ్రాఫ్ను ఈ క్రూయిజ్ సర్వీసులు మరింత పైకి తీసుకువెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.